So next topic is Trojan set data type. సో ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. మీరేంది క్వశ్చన్ మార్క్ సంతోష్ కుమార్, మీ డౌట్ ఏంటి? వాట్స్ యువర్ డౌట్? ఇఫ్ ఇట్ పాసిబుల్ ప్లీజ్ కండక్ట్ ద ఎగ్జామ్ ఆన్ మండే. సో యు ఆర్ నాట్ రెడీ ఆన్ సాటర్డే? What about remaining coordinators? ఓకే, మీరు ఓకే అంటే నేను మండేనే పెడతాను. కిరణ్ నాయక్ మండే ఓకే. గుంటూరు మండే. ఓకే, మండే పెట్టమంటారా ఎగ్జామ్? మండే అంటే చాలా రోజులు వస్తుంది కదా బాబు, అంటే 7 days. సో ఇప్పుడు దిస్ ఈస్ గోయింగ్ టు బి సెకండ్ ఎగ్జామ్ అవుతుంది మనకు పైథాన్లో. లాస్ట్ టైం అనేది ఫస్ట్ మేము ఒక ఎగ్జామ్ పెట్టడం జరిగింది మండే రోజు, మళ్ళీ ఒక సెకండ్ టైం. బట్ ఈసారి మాత్రం అందరు కూడా పర్ఫామ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రేక్షకుల కోరిక మేరకు మనం మండే రోజు పెట్టుకుందాం ఎగ్జామ్, పైథాన్ ఎగ్జామ్ అప్ టు ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ మీరే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో నేను చెప్పలేదు, బట్ మీరు ప్రిపేర్ కావాలి. ఎందుకంటే అది అంత పెద్ద టఫ్ కాన్సెప్ట్స్ ఏం కావని నా అభిప్రాయము. మీరు కూడా దాన్ని ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరైతే సి కానీ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళకు సేమ్ అదే ఫంక్షన్స్ ఉంటుంది. ఇంకా ఏమైనా కొత్త ఏమైనా ఉంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త కాన్సెప్ట్ విచ్ ఆర్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఆర్ అవేర్, దట్ ఈస్ సి లాంగ్వేజ్లో లేనివి ఏదైనా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి. ఓకే, so now fusion set data type will be we are discussing now. S equal to ten, 20, 30, 40. So print type of yes. సో ఇదేమో ఇక్కడ ఏమొస్తుంది, జస్ట్ సో సెట్ డేటా టైప్. సో మనం సెట్ డేటా టైప్ని మనం ఏంటంటే దాన్ని టైప్ క్యాచ్ చేసేస్తాం. నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు ఫ్యూజన్ సెట్. Fusion set of yes. Now print type of yes. చూడండి ఇక్కడ. So now this yes will become the Trojan set by typecasting. So this is one example. Just copy it fast. Output మనకి ఏమొచ్చింది, Trojan set. సో ఇంకొక ఎగ్జాంపుల్,
just I'm going to explain about one more example. ఇక్కడ చూడండి 10 12.5 నెక్స్ట్ రవి ట్రూ. సో మనం ఇలా రాస్తే మనకు తెలిసింది ఏంది, ఇట్స్ డిఫరెంట్ డేటా టైప్స్ అని ఎలిమెంట్స్ రాస్తున్నాం మనం. సో ఇక్కడ చూడండి ఫ్రూజన్ సెట్ ఈజ్ ఆల్సో ఏ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకే, అది చెప్పనీకే మనం ఇక్కడ రాస్తున్నాం. ఫ్రూజన్ సెట్ ఈజ్ ఏ డిఫరెంట్ డేటా టైప్స్. సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తున్నాను ఇక్కడ. జస్ట్ అబ్జర్వ్ దిస్ వన్, ప్రింట్ ఆఫ్ ఎస్. ట్రూ. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంది మీరు చెప్పండి. సో నేనేమో 10 12.5 రవి ట్రూ అని స్టోర్ చేశాను, బట్ హౌ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్, దీన్ని బట్టి మనకు అర్థమయ్యే ఏంటిది. హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది ఇక్కడ చూడండి. That means the Freudian set is a unordered list. Freudian set is unordered list. సో ఇదొక పాయింట్ మనం డిరైవ్ చేశాము. Freudian set is a unordered list. So we proved. So next one more I want to tell you. So here s dot add 40. సో ఇప్పుడు నేను ఒకటి వాల్యూని యాడ్ చేయబోతున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు యాడ్ వన్ ఎలిమెంట్ టు ద ఎగ్జిస్టింగ్ ఫ్రూజన్ సెట్. Oh, it leads to error. So it is error. So let us see one more thing. మనకి ఇంకా రిమూవ్ మెథడ్ కూడా ఉన్నట్టుంది కదా, రిమూవ్ మెథడ్ చూద్దాం. సో లెట్స్ మేక్ ఇట్ కామెంట్. సో రిమూవ్ మెథడ్ ఈజ్ ఆల్సో నాట్ వర్కింగ్. సో వన్ మోర్ మనకి ఇంకొకటి ఉంది కదా, పాప్. లెట్స్ వి డూ పాపింగ్. సో రన్, క్లిక్ ఆన్ రన్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి చెప్పండి. We cannot modify or delete the Freudian set data type, Freudian set elements. దీన్ని ఏమంటాము, ఇమ్యూటబుల్ అంటాము. బికాస్ Freudian set is a immutable. సో ఇప్పుడు చెప్పండి. సో Freudian set is just like a set data type.
ఇది కూడా ఫ్యూజన్ సెట్ ఈజ్ ఆల్సో collection of different data types. Different data type. Fusion set is also an unordered list. Fusion set also a unordered list అంటే తెలుసు కదా, how we are saving into the memory, that is how we are defining the values. Okay, the same order will not be stored in the memory, is called unordered list. So whereas set we can add or delete the values, but whereas in the Fusion set, because it is a immutable, it is not possible. That is only the difference. That is only the difference. So ఇంకొకటి చూద్దాం. So whether it is allowing the duplicate values or not. Just 10 అనేది యాడ్ చేస్తున్నాను. Let me remove all these things. (20, 20). Print of, yes. Now we will see. Now we will see the output. True 10, 20. So it is also same, just like duplicate values are not allowed. We don't get any error, but it won't take. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి డెఫినేషన్. మనం ఇంకేం రాసుకోవాలి, ఫ్యూజన్ సెట్ అంటే ఏంటిది డెఫినేషన్. What is the definition of Fusion set? The Fusion set is same as set data type. So here the main difference is elements are data inside the set data type can be modified, whereas in Fusion set data type values are not modified, since it is immutable. So how do we creating the Fusion set data type? How do we create? We can create in two ways. Example, S equal to 10, 20, 10, 40, 70, like this. Okay, and next A equal to Fusion set of directly by passing the elements 20, 30, 40. There are two ways to create the Fusion set data types. One is directly by enclosing within the flower brackets. Okay, braces. All the elements are enclosed within the here ఒక పాయింట్ మిస్ అయ్యాను.
Fusion set elements are enclosed within the braces. Example, there are two ways to create the Fusion set elements. One is directly elements are enclosed within the braces. Second thing is by typecasting. దీన్ని typecasting అంటారు. Typecasting అంటే ఇక్కడ directly by using the Fusion set method use చేసి we can typecast. సో ఇక్కడ ఇంకొక చిన్నది మనము ఇక్కడ డేటాని హౌ వీఆర్ స్టోరింగ్ ఎలిమెంట్స్, హౌ వీఆర్ డిక్లేరింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సేమ్ వే మనం యాక్సెస్ చేయాలంటే మనం ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేనేంది ప్రింట్ ఆఫ్ ఏ అంటున్నా, బట్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ఇన్ ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, నాట్ ఇన్ ద ఆర్డర్. మనం ఇప్పటివరకు ఇంతకుముందు ఆర్డర్ లిస్ట్ ఉన్నప్పుడు మనకు ఫర్ లూప్ యూజ్ కావాలి, యాక్సెసింగ్ ఈజీ, ఎందుకంటే ఇండెక్స్ ఉంది, మనకు స్లైసింగ్ ఆపరేటర్స్ తోటి మనం డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయొచ్చు. బట్ ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ మనం ఎలా అంటే బై యూజింగ్ ద ఫర్ లూప్ యూజ్ చేసి మనం వెళ్ళొచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ జస్ట్ చూడండి, ఫర్ you can write any variable here, in operator use cheyale. What is the name of the Fusion set? That is yes. Okay, colon ikkada print of I. So ippudu chudandi, just look here, true 10 20. సో సేమ్ ఆర్డర్ వస్తుంది మీకు. ఇక్కడ డూప్లికేట్ వాల్యూ తీసేస్తే బెటర్. నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ రాస్తాను. 10 40 70 90. Accessing the Fusion set elements. సో ఇక్కడ కూడా సేమ్ ఆర్డర్ అయితే రావట్లేదు చూడండి, 40 90 10 70. సో by using the for loop also I am not able to get the same order. సో మనం ఎక్కడ మనం యూజ్ చేయాలి ఇది, where the order is not important. Where the order is not important, such kind of situation only we have to go for this Fusion set. So these are the Fusion set data type. So we have completed the two data types here. Hope you copied this one. Have you copied? Just respond to me.